కిడ్నీ డొనేషన్. ఈ కిడ్నీ డొనేషన్ ఒక లీగల్ యాక్టివిటీ, దాంతోపాటు ఒక నోబుల్ పవిత్రమైన యాక్టివిటీ. మరి కిడ్నీ డొనేషన్ సేఫా కాదా దాని గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ వర్కింగ్ అట్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. ఈ వీడియోలో కిడ్నీ డొనేషన్ సేఫా కాదా దీని గురించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 6 డికేడ్స్గా 60 సంవత్సరాల పైనుంచి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సైన్స్ ప్రాక్టీస్ చేయబడుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ సైన్స్ బట్ ఆల్సో అన్ యాక్ట్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదొక లీగల్ ప్రక్రియ. అంటే ఎవరు పడితే వారు కిడ్నీ డొనేషన్ చేయకూడదు, దట్ ఈజ్ ఇల్లీగల్. కిడ్నీ డొనేట్ చేయాలంటే వారందరూ కూడా ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ చెప్పిన ప్రకారం ఆ రిసిపియంట్కి, కిడ్నీ డిసీజ్ ఉన్న వ్యక్తికి సంబంధించిన బయలాజికల్ అండ్ లీగల్లీ వెరిఫైడ్ డోనర్స్ అయి ఉండాలి. మరి కిడ్నీ డొనేషన్ సేఫా? కిడ్నీ డొనేషన్ పర్ఫెక్ట్లీ సేఫ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఒక విషయం కనుక్కున్నారు. ఆ విషయం ఏంటంటే కిడ్నీ డొనేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ చాలాసార్లు చాలా రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే ఈ కిడ్నీ డోనర్స్ అనేవారు నార్మల్ వ్యక్తుల కంటే కూడా, అంటే ఆర్డినరీ సమాజంలో ఉన్న వ్యక్తుల కంటే కూడా వారి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుందని. మరి కిడ్నీ డొనేషన్ ఎందుకు సేఫ్? ఎందుకు సేఫ్ అంటే కిడ్నీ డొనేషన్ చేసే ముందు ఒక డోనర్కి నఖశిఖ పర్యంతం, అంటే పైనుంచి కింద వరకు ఎన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయో, ఎన్ని మెటబాలిక్ వ్యవస్థలు ఉన్నాయో, ప్రతి ఒక్క ఆర్గాన్ వ్యవస్థ గురించి, ప్రతి ఒక్క మెటబాలిక్ పాత్వే గురించి టెస్టులు చేయబడతాయి. ఈ టెస్ట్లన్నీ కూడా 100కు 100% పాస్ అవుతేనే కిడ్నీ డొనేషన్కి యాక్సెప్ట్ చేస్తారు. మరి కిడ్నీ డొనేషన్ ముందు ఎలాంటి టెస్టులు చేస్తారు? బ్లడ్ గ్రూప్ చేస్తారు, వారి కిడ్నీ యొక్క హెల్త్ ఎలా ఉందో కంప్లీట్గా కనుక్కుంటారు, ప్రోటీన్ లీకేజ్ ఏముందేమో కనుక్కుంటారు, యూరిన్లో ఆర్బీసీ లీక్ లేదని పక్కగా నిర్ధారణ చేసుకుంటారు, రైట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, లెఫ్ట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది కనుక్కోవడానికి డిటిపి రీనోగ్రామ్ కూడా చేస్తారు. దాంతోపాటు కిడ్నీ యొక్క రక్తనాళాలు ఎలా ఉన్నాయో కూడా టెస్ట్ చేస్తారు యాంజియోగ్రామ్ ద్వారా. కిడ్నీతో పాటు వారికి షుగర్ ఉందా లేదా, వారికి బీపీ ఉందా లేదా, బీపీ ఉన్నా బీపీ కంట్రోల్గా ఉందా లేదా చూసుకుంటారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా గుండె పనితీరు ఎలా ఉందో చూసుకుంటారు. ఒక డోనర్కి గుండె పనితీరు చాలా ఇంపార్టెంట్, అందుకే డొనేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి గుండె. దాంతోపాటు వారి థైరాయిడ్ స్టేటస్ ఎలా ఉందో చూసుకుంటారు, బాడీలో అంతర్గతంగా ఏదైనా క్యాన్సర్స్ ఉన్నాయేమో చూసుకుంటారు. దాంతోపాటు లేడీస్లో అయితే మ్యామోగ్రామ్ టెస్ట్ కూడా చేస్తారు, జెంట్స్లో అయితే ప్రోస్టేట్ హెల్త్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు లివర్ ఎలా ఉంది, హార్మోన్ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ డోనర్కి ప్లస్ రిసిపియంట్కి, అంటే కిడ్నీ ఇచ్చేవారికి కిడ్నీ తీసుకునే వారికి మధ్య ఎంత బయలాజికల్ మ్యాచింగ్ ఉందో కూడా టెస్టులు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా డోనర్ యాంటీబాడీస్, అంటే ఈ రిసిపియంట్లో ఈ డోనర్కి నెగిటివ్గా ఆల్రెడీ ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ ఉన్నాయేమో, డోనర్ స్పెసిఫిక్ యాంటీబాడీస్, అవి కూడా టెస్టులు చేసుకుంటారు. ఇన్ని రకాల టెస్టులు ఒక కంప్లీట్ ప్యానెల్ రన్ చేసిన తర్వాత మాత్రమే, మరీ ముఖ్యంగా ఈ టెస్టులన్నింటిలో కూడా ఛాయిస్ ఉండదు, 100కు 100% మార్కులు రావాలి. 100కు 100% మార్కులు వస్తే తప్ప డొనేషన్కి యాక్సెప్ట్ చేయరు. అందుకే మా ఎక్స్పీరియన్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 3 days ముందు కూడా ఆ డోనర్ రిజెక్ట్ చేసిన సందేశాలు కోకొల్లలు ఉంటాయి. ఎందుకంటే డోనర్ సేఫ్టీలో ఎప్పటికీ కూడా కాంప్రమైజ్ కాబడదు. అందుకే కిడ్నీ డొనేషన్ ఈజ్ వెరీ సేఫ్. మరి రీసెర్చ్లో చెప్పిన విధంగా డోనర్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎందుకు నార్మల్ వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం కొద్ది మందిలో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇన్ని రకాల టెస్టులు చేసుకున్న తర్వాత కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ డోనర్ వారి హెల్త్ని చాలా చక్కగా కాపాడుకుంటారు. అందుకే ఈ 2 రకాల కారణాల వల్ల కిడ్నీ డోనర్స్ చక్కగా ఉంటారు. దాంతోపాటు వారి లైఫ్ స్పాన్ కూడా కొన్నిసార్లు నార్మల్ వ్యక్తుల కంటే ఎక్కువగానే ఉంటుందని రీసెర్చ్ చాలాసార్లు చెప్తోంది. బట్ ఒక మాట, డొనేషన్ అనేది ఒక లీగల్ ప్రాసెస్, ఒక సైంటిఫిక్ స్ట్రింజెంట్ ప్రాసెస్. కిడ్నీ డొనేషన్ ఇచ్చే ముందు ఎలాంటి బయాస్లకి లోన్ కాకుండా 100% ఒక మంచి సెంటర్లో అన్ని రకాల పరీక్షలు చేసుకున్న తర్వాత డొనేషన్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ రిజల్ట్స్ డోనర్స్కి చక్కగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, డొనేషన్ ఈజ్ వెరీ సేఫ్, అందులో అనుమానం లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ ఎ లీగల్ ప్రాసెస్ దట్ నీడ్ టు బి రెస్పెక్టెడ్.